నిన్న రాత్రి నాకు అస్సలు నిద్ర రాలేదురా. ఎందుకురా? టీవీలో సినిమా చూశాను. ఏం సినిమా? సింహ, నరసింహ. రేయ్, రేయ్, చెప్తుంటే వినిపించుకో. పద పద, నా మాట వినరా. ఏం నువ్వు రేయ్, వీడిగా పెంచి పట్టిందా ఏంటి? నిన్న రేయ్, చెప్పావా? రేయ్, తీసుకోరా. అన్ని తనతో చెప్పేశాను. తీసుకోరా. బాలేవాడివే. హాయ్ గర్ల్స్, చూసారా కరెక్ట్ టైంకి వచ్చాను. బస్ వస్తుందేమో చూస్తాను, లేదంటే షేర్ ఆటోలో ఎలాగో మీ వెళ్తాను. బస్ కరెక్ట్ టైంకి రాదు ఎక్కడ కదా. ఏంటిది? ఎవర్రా నువ్వు? చూడ్డానికి అబ్బాయిలా ఉంది. సరేలే, నేను వాళ్ళ దగ్గర అడుగుతా. వాడేంటే వచ్చి ఏదో వాగుతున్నాడు. ఇంకా ఇతను అడిగితే ఏంటి కరెక్ట్గా తమ్ముడు, నన్ను డ్రాప్ చేస్తావా? ఏంటి తమ్ముడా? కట్ చేసుకుంటే తమ్ముడు అనే పిలవాలి మరి. సార్ ఈ అడ్రస్ పక్క జరగన్నా. చెప్పేది నీకే. పక్కపోవే. రమ్మంటే. తమ్ముడు లాక్కోమ్మా. ఇలా చూడు, నువ్వు వదలొద్దు, నేను చెప్పేది విను. నువ్వు చెప్తావా? ఇది చూసావా? నువ్వేమనుకుంటున్నావు? జేబులో ఎంత ఉంది? 10 రూపాయలే కదా. సరే సర్లే పద. తమ్ముడు నేను దమ్ము కొట్టనుగా. రారా. బస్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడే ఉండాలి. వాడు చెప్పింది బస్ వచ్చేలా విన్నావా? కనిపించటం లేదు, షేర్ ఆటోలో వెళ్ళిపోతాను. బాయ్. బాయ్. ఏయ్, నిన్ను నేను డ్రాప్ చేయనా? బాయ్. ఓకే బాయ్. కార్తీ ఇలా పాస్ చేయరా. అటు చూడరా, ఏ నువ్వు? వాడికి పాస్ చేయరా. రేయ్, చెప్తున్నాగా. రేయ్ కార్తీ, అయ్యో, వేయ్. వాడికి పాస్ చేయరా. నీకు చేత కాదుగా. నా స్టాప్. ఆ? ఇలా రారా. రేయ్, రా, నాచురా, ఏంట్రా? మనకెందుకు? ఆ తర్వాత తీసుకొచ్చి ఆలోచించుకుందాం. ఇక్కడ పాస్ చేయి. రారా. వదలరా రేయ్. షటప్. ఏమీ మాట్లాడకూడదు, సైలెంట్ గా రావాలి. రేయ్, దెబ్బలు తింటావురా. చెయ్యొదలరా, క్లాస్ ఉంది. రేయ్, నీకు క్లాస్ ముఖ్యమా లేదా నీ ఫ్రెండ్ పప్పు లవ్ ముఖ్యమా చెప్పు. ఏంటి లవ్వా? ఏమంటున్నావురా? ఎస్, రేయ్. లవ్ మ్యాన్. ఈ రోజు నేను మిస్ అవ్వనురా. తిన్నగా వెళ్తున్నాం, తనకి నా లవ్ గురించి చెప్పేస్తున్నాం. చెప్పేస్తున్నామా? ఆ, రేయ్, ఆ, చెప్పేస్తాను. రేయ్, అలా రా. రేయ్ పప్పు, హాట్లుగా ఉందా? క్లాస్ టైం అవుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి దెబ్బలు తిను, నేను రాను. ఎవడ్రా వీడు? రేయ్, లవ్ గురించి నీకు అసలు ఏం తెలుసనరా? ఎప్పుడు చూసినా క్లాస్ రూమ్, ప్రాక్టికల్, ఎగ్జామ్స్ అంటూ. ఇప్పుడు నేను ఎలా ప్రపోజ్ చేస్తానో చూస్తుండు, చూసి నేర్చుకో. రేయ్, సరేరా, లవ్ చేయడానికి సమయం పడక్కర్లేదా? ఇలా అయ్యో. క్లాస్ వెళ్ళే టైంకి హీరోలో లాక్ వెళ్తున్నావు. బావా, ప్రపోజ్ చేయడానికి సమయం సందర్భం చూసామనుకో, అంతా పైన వాడు చూసుకున్న కథ అవుతుంది. ఒక రేయ్, చిన్న క్లాస్కి గ్యాప్ దొరికితే చాలు, మధ్యలో ఒక్కొక్కడు దూరి లేపుకెళ్ళిపోతాడు. సైలెంట్ రేయ్, గా క్లాస్కి నువ్వు టైం నాతో ఏందిరా? పాటు రా. రేయ్, చెప్పేది వినరా. క్లాస్ ఆరా, టైం అంటే ఏంటి? ఎందుకు? ఆరం చేయకు, చిన్నపిల్లలరా. రేయ్, అది రేయ్, కదా, అక్కడ నుంచి మంచిది కాదురా, చూడు. రేయ్, 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 ఎలా గురించి వెళ్ళిపోతున్నారో చూడు. అంతేరా ఏయ్, చెప్పడం మర్చిపోయాను. నేను ఆ అబ్బాయికి మెసేజ్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. నా పేరు పప్పు. నేను ఇక్కడే 3rd ఇయర్ ఇంగ్లీష్ చదువుతున్నాను. ఓకే. నేను 3 నెలలుగా మిమ్మల్ని చెప్పండి. ఆ, లవ్ చేస్తున్నాను. పందికి ప్యాంటీ షర్ట్ వేసినట్టుగా ఉన్నావు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నా హైట్ ఎంతో తెలుసా? హలో, నచ్చితే నచ్చానని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఈ బాడీ స్ట్రక్చర్ తో కమెంట్ చేస్తే బాగుండు చెప్తున్నా. నా ఫ్రెండ్ గురించి అలా ఓ మాట్లాడుతున్నావు అలాగా. ఆ, నచ్చలేదు. చిపోరా, నువ్వు రావే వెళ్దాం. మేనేజ్ చేస్తా. సారీ మావా. ఏరా బావా, నేనేమన్నా అంత లావుగా ఉన్నానా? కాదు మావా, నువ్వు తనకంటే కొంచెం పొట్టిగా ఉన్నావు. రేయ్, నువ్వు చచ్చేదాకా సింగిలేనే. వీడిని ఉండరా, వస్తున్నాను నిన్ను. చెప్తాడ్రా. నవ్వడమైందా? ఇంకోసారి నవ్వాలా? నేను నిన్ను అడగలేదు. అందుకే చెప్తా వినాలరా. నవ్వడం పూర్తయిందా? నా వల్ల కావట్లేదు. కావాలంటే మీరే చూస్తూ ఉండండి. ఒకే ఒక్క నెలలో బాగా ఎక్సర్సైజ్ చేసి నేను కూడా 6 ప్యాక్స్ తో ఆ అమ్మాయి ముందుకొచ్చి నిలబడతాను. అప్పుడు ఆ అమ్మాయి కుదరదు అనలేను అంటుంది. అవును, వీడు ఆర్య, తనేమో తాప్సీ. అరే చాలే, ఊరుకోరా. అవును, అసలు ఛాన్స్ లేదురా. ఒకే నెలలో పైగా. అదంతా నాకు తెలీదు. నువ్వు నేర్పే ఎక్సర్సైజ్ లో 8 ప్యాక్ వచ్చినా నాకే అభ్యంతరం లేదు. సరేరా, నీకు ఎక్సర్సైజ్ సమస్య చేస్తే లేదా? వెయిట్ తగ్గుతుంది కానీ హైట్ లో పెరుగుతుంది. కరెక్టే కదా మావా? కరెక్టే కదా మామ వాడు చెప్పేదే. అది నాకు అనవసరమైన విషయం. అబ్బా, ఏంట్రా, ఏం రేయ్, చేస్తాడు? ఏం చేస్తున్నావురా? రే, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. రేయ్, రేయ్, ఏంట్రా ఊరికే ఏం చేస్తున్నావురా? పడుకున్నాడేంటి? రేయ్, ఏంట్రా పడుకున్నావు? మరి రేయ్, లేవరా. ఇంకేం చెయ్యాలి? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. లేవమని చెప్పండి రా. ఏంటి ఏంట్రా మామ ఇది? వీడు? అయ్యో, వీడితోటి. సరే నీ దారికే వస్తాను రా.
సరే అలాగే లేగు. అంతేనా? అయ్యో అయ్యయ్యో. రేయ్, ఇది ఎక్సర్సైజ్ అని ఎవరికైనా చెప్తే నన్ను చెప్తా కొడతారా? ఇప్పుడు ఏం చేస్తావంటే చేతులు సపోర్ట్ లేకుండా తల వెనకాల పెట్టుకొని అలాగే పైకి లేచొద్దాం. లేరా అదే ఆ, exercise. వెనకాల అప్పుడే పెట్టుకోరా? 6 pack వస్తుంది. నీ లక్ బాగుంటే 8 pack కూడా వస్తుంది. ఇలాగా. కష్టపడతావు తెలుసా? రామావా, నీ వల్ల Come on, అవుతుంది. come on, అంతే, అంతే. లే, లే, లే. come on, come on. Come on, సాధించగలం. come on. Come on, Come on, you can do it, man. Come on, Babu. Yes. అంతేరా, అంతే. చెయ్, చెయ్, చెయ్. లే. ఏం చేస్తున్నారు వీడు? మరి ఏంట్రా వీడు లోపలికి వెళ్ళిపోతున్నాడు? పడుకోమని చూడండి. నెమ్మదిగా. రేయ్, రేయ్, ఏం కాలేదు మావా, ఊరుకో. ఆగండి. రేయ్, గట్టిగా. అది ఇలా చూడరా, ఇందులో నీ మొహం ఎలా ఉందో చూసుకో. ఆ, బాగుందా? వస్తుందిరా. కాస్త ఊరుకుంటావా? నీకు ఆ రోజు చెప్పాను కదా, ఏ అబ్బాయిని చూడవేలాగే చూస్తూనే ఉన్నాడు. 5 రోజులుగా చూస్తున్నాను. ఈ రోజు ఏదో ప్లాన్ తో వచ్చాడే. ఏ చూసావా, నిన్నే చూస్తున్నాడే. చూసావా? ఏంటి లవ్వా? ఆ, ఆ. వద్దు బావా. ఒక్క నిమిషం. రే బావా, ఉండరా. రే పోరా. రే రే రే. ఆ? ఏం మా ఆకలేస్తుందా? ఆ, క్యాంటీన్కి వెళ్దామా? అది కాదురా, నేను నిన్ను ఒకటి అడగాలి. ఆ. నువ్వు అమ్మాయిలందరినీ భలే బుట్లో వేసుకుంటున్నావు ఎలా బావా? ఆ ఒక్క ట్రిక్ నాకు నేర్పించావనుకో, నేను జాలీగా ఉంటాను కదా. మామ, దానికంతా ఒక సపరేట్ టాలెంట్ ఉండాలిరా. లవ్ చేసి సిన్సియర్గా ఉండడమేరా కష్టం. లవ్ చేసి వదిలేయడం అంతా చాలా ఈజీ అయిన మ్యాటర్. అది మనకు వెనతో పెట్టిన విద్య. ఏరా, నీ గొప్పలు చెప్పుకోవడానికి ఇదా సమయం? నాకేదైనా మార్గం చూపరా. దానికి చాలా ఎఫర్ట్ వేయాలి మామ. నేను చేస్తాను బాబా, ఏదైనా చేస్తాను. నువ్వు చెప్పు, నేను ఏదైనా చేస్తాను. ఏం చెప్పినా చేస్తా. ఆ. అయితే ముందు ఆ బిందుని తగ్గించాలి. నేను ఇప్పుడు అది అస్సలు తినడం లేదు కదా. ఇదిగో ఇక్కడ 2, కింద 4, ఇక్కడ ఒకటి పెట్టుకున్నావుగా. వీటన్నిటిని తగ్గిస్తేనే ఏమైనా చేయగలవు, లేదంటే వర్కౌట్ కాదు. నేను కూడా చాలా సార్లు ప్రయత్నించాను, తల పగిలి రక్తం గారింది అంతే. ఇలాంటివేమీ లేకుండా ఈజీగా ఏదైనా చేసి కరెక్ట్ చేయగలనా? ఈజీగా. అవును, ఏ కష్టం ఉండకూడదు, ఎఫర్టే వేయకుండా. ఎలాంటి ఎఫర్ట్ ఉండకూడదు. అలాంటి ఐడియా ఏదైనా చెప్పు. ఒక ఐడియా ఉంది. ఆ, ఇప్పుడు నువ్వు ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. అవును. చదివేసిన తర్వాత ఒక మంచి ప్లేస్మెంట్ చూసుకొని 1 లక్ష రూపాయలు జీతం వచ్చేలాగా చూసుకో. 1 1 లక్ష. లక్ష. ఓకే. ఆ తర్వాత మీ అమ్మ నాన్నలతో మాట్లాడి ఆ. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా. ఎక్కడికి వెళ్ళింటారు? అదొకటే నీకున్న దారి మామ. అదిగో అదిగో అక్కడే ఉన్నాడు. పద పద. ఏంటి వీడి ఇలా వీడి అంటున్నాడు? వల్ల ముఖ్యమైన చాటింగ్ ని మధ్యలో వదిలేస్తాను. మ్మ్. నీ పాటికి వచ్చావా, క్యాంటీన్లో ఏదో ఒకటి తిన్నావా, పోయావా అని ఉండకుండా రేయ్, నేను నీతో అమ్మాయిని మాట్లాడను రా. పడేయాలి. ఓకే, నేను మాట్లాడను. రే మామ, ఎక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? మమ్మల్ని ఎందుకు ఇంతగా వెతుకుతున్నారు? నీకేం పని? మేము ఇక్కడే ఉన్నాం. రేయ్, అలా ఏం మాట్లాడుకుంటున్నారా? అదా. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాం, సెట్ కాలేదు. రేయ్, పంది ముఖం. అమ్మాయి గురించి కదా మాట్లాడుతున్నారు. రేయ్, నీ చెత్త పనులు నాతో పెట్టుకోమాక. ముఖం రేయ్. చూస్తేనే అర్థమవుతుందిరా. ఆ అమ్మాయిల గురించి అబ్బాయిలు మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతారా? నువ్వేమన్నా స్వామిజీ అవుతావా? ఇదంతా ఎప్పుడో నేర్చుకుంటావు. వీళ్ళు అలాంటి వాడికి వీడి పనికి జీవితం రారు. కూడా మరి. చేసుకుంటాడు. వీళ్ళతో మాట్లాడితే మనకి టైం వేస్ట్. పదరా వెళ్దాం. ఆ, మోహన్ జోడి ఎలా వాడు ఉందా? చేయడు, మనల్ని పదరా. చేయనివ్వడు. వీళ్ళతో వెళ్ళాలంటావా? అవునంటావా? వెళ్ళాలి. సరే పద. దీన్ని విసిరేస్తాను. నేను రాను, వదిలేండి. నువ్వు రావాలి. నన్ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది మంచిది కాదు చెప్తున్నా. అదేం కుదరదు. దా. నో 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 నో, నా వల్ల కాదు. ఓకే, బాయ్. ఉంటాను. బాయ్ బాయ్. భయ్యా, ఒక్క నిమిషం ఇచ్చేయండి. ఎక్కకో 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 ఎక్కకో. ఇందులో ఎక్కువ, ఇందులో ఎక్కువ, ఇందులో ఎక్కువ. ఎస్ ఎస్ ఎస్.
అశోక్ పిల్లర్. రే ఎందుకు ఆపమన్నావా? రే మావా జాగ్రత్తగా చూసుకో. ఆ? ఆ, మ్మ్. కేకే నగర్ బాబు. కాదు పిల్లర్ అన్నా. కేకే నగరే కదా నువ్వు అన్నావు. కాదు భయ్య అశోక్ పిల్లర్. ఇప్పుడు అర్థమైంది. పిల్లర్ అయితే 10 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. సరే పర్వాలేదులే పోనీ. లేదు ఏమండి ఇక్కడ ఇల్లు పక్కన ఏమైనా అద్దెకున్నాయా? ఉంటే చెప్తారా? సరే. హాయ్ నాన్న. రామ్మా, డైలీ లాగే వాళ్ళ కూడా లేటా? బస్సే రాలేదు నాన్న. షేర్ ఆటోలో వచ్చేసరికి లేట్ అయిపోయింది. బండి తీసుకువెళ్ళమని చెప్తే వింటే కదా. షేర్ ఆటోలో బస్సులో వస్తే ఇలాగే లేట్ అవుతుంది. మ్మ్. సార్ థ్యాంక్ యూ. అక్క అలాగే నాకు ఒక చెప్పండమ్మా. కాఫీ. తీసుకొస్తాను. స్పెషల్ కాఫీ. ఓకే, నాకు ఒక మీటింగ్ ఉంది. నైట్ రావటానికి బాగా లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయొద్దు. మీరిద్దరు భోంచేసి పడుకోండి. నేను త్వరగానే పడుకుంటాను నాన్న. వాడే ఆ. నైట్ అంతా గేమ్ ఆడుకుంటాడు. నిజమరా? డాడీ. నువ్వు గుడ్ బాయ్. అంతా ఊరికే. ఓయ్ బాయ్. బాయ్ డాడీ. బాయ్ రా. హలో. హలో. ఏం మాట్లాడవేంటే? వాణ్ణి తలుచుకుంటేనే నవ్వు తట్టుకోలేకపోతున్నానే. ఏయ్ ఊరికే తన ఎగతాళిగా మాట్లాడుకో. వాడే పాపం. పాపమా? ఓహో, మ్మ్? తాను ఎంత ధైర్యంగా వచ్చి నీ దగ్గర లవ్ చెప్తాడు? అతనికి నిన్ను దూరం నుంచి చూస్తే చాలనే అనిపిస్తుందనుకుంటా. అలా ఏం కాదులే. కావాలంటే చూడు, ఒక్కరోజు వచ్చి ధైర్యంగా నాకెలా ప్రపోజ్ చేస్తాడో. కానీ ఒకటి, నువ్వు చెప్పిన క్వాలిటీస్ తన దగ్గర ఎక్స్ట్రాగానే ఉన్నాయి. క్వాలిటీసా? ఏంటా క్వాలిటీస్? మర్చిపోయావా? అదే ఒకళ్ళు లవ్ చేస్తే ఫేస్ టు ఫేస్ చూసి చెప్పకూడదు, చూస్తూ ఉండాలి, చెట్టు వెనకాల దాక్కోవాలి, ప్రేమని కళ్ళతో చెప్పకుండా చెప్పాలి. అలాని కథలు కథలుగా చెప్పావే, తను అదే కదా చేస్తున్నాడు. వెంటనే వాడికి ఓకే చెప్పే. ఏయ్ నువ్వు ఊరుకోవే. వేరే పనేం లేదా? అరే చూడు, మేడం ఏదో పని చేసి చించేస్తున్నట్టు. ఏ వాడికి నచ్చలేదా? నచ్చితే ఏంటి? అయితే వాడికి ఓకే చెప్పు. లేకపోతే వద్దు, నన్ను ఫాలో అవ్వద్దు అని స్ట్రైట్ గా చెప్పేసే. లేకపోతే ఎన్ని రోజుల నుంచి వాడు నిన్ను దూరంగానే చూస్తూ ఉంటాడు. ఏ వాడు పక్కకొచ్చి నిలబడి మాట్లాడితేనే కదే నచ్చాడో నచ్చలేదో ఏదో ఒకటి మనం చెప్పగలం. అది కూడా నేనే వెళ్ళి చెప్పాలా ఏంటి? అది సరేనే, బట్ వాడు వచ్చి లవ్ చెప్పేలోగా కాలేజీ పూర్తయి పెళ్ళైపోయి నీకు లైఫే సెటిల్ అయిపోతుందనుకుంటా. దీనికి ఒక ఐడియా చేద్దామా? ఐడియానా? ఏయ్ అలాంటిదేం వద్దే. ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లమూ రాదే. రేపు రా, వాడొస్తాడేమో చూద్దాం. ఓకే సరేలే, పెట్టేస్తున్నా.